तेलंगाना हुकूमत ने अपने एक तारीखी फैसले में मजालिस मकामी इदारों के इंतखाबात में उम्मीदवारों के लिए आए 2 बच्चों की शर्त खत्म करने का फैसला किया है। वजीर इत्तलात व ताल्लुकात आमा पी श्रीनिवास रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी की सदारत में मुनक्किदा काबीना इजलास में इस जमन में अहम फैसला किया गया। उन्होंने कहा कि माजी में जिन उम्मीदवारों के 2 से ज़्यादा बच्चे हों, उन्हें मजालिस मकामी इंतखाबात में हिस्सा लेने के लिए नाअहल करार देने का कानून नाफिज था। ताहम रियासत में आबादी पर काबू पाने का अमल पहले ही मजबूती से जारी है, इसलिए इस शर्त को बरकरार रखने की अब ज़रूरत नहीं रही। काबीना ने इत्तेफाक राय से इस कानून को ख़त्म करने की मंजूरी दे दी है। ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ సెక్టార్ల నుంచి అనేక అభ్యర్థనలలో అనేక మంది మంత్రులకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచర మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.